ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజున వాళ్ళు దేశంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవహేళన చేశాడు. ఈయనంట దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడంట, భూచక్రం తిప్పుతాడా, విష్ణు చక్రం తిప్పుతాడా అని అవహేళన చేశాడు మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నిన్నగాక మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి మోదీతో సహా సహచర ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా ఉండే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు వారు చూపించిన ప్రేమ, ఆదరణ, అభిమానము, గౌరవము తెలుగు ప్రజలకు అందరికీ కడుపు నిండిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఏదో ఒక ప్రాంతీయ పార్టీ, ఓ చిన్న నాయకుడు. ఆయన కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అజ్ఞాని అని విమర్శించారు. ఈ రోజున అజ్ఞాని కాదు, ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఒక స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నాడు. పవర్ స్టార్, పొలిటికల్ స్టార్ కాబోతున్నాడు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడైనా ఓ మీటింగ్ పెట్టాలంటే మామూలుగా అలవాటైపోయింది. వాహనం పెట్టాలి, బీర్లు ఇవ్వాలి, బిర్యానీలు ఇవ్వాలి. అటువంటి అవసరము లేకుండా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ప్రజలను ఆకర్షించగలిగిన, ప్రజా ఆకర్షణ కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందాడు. అమిత్ షా కానీ, అలాగే ప్రధానమంత్రి మోదీ కానీ మాస్ లీడర్గా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ విధానాలను, సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆయన్ని పంపాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు రోజు రోజుకి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా బలపడుతున్నాడు. ఇక ఇది చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా జారుకుని కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో దేశంలో అది కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది, బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరిన భవిష్యత్తు ఉండదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఎన్డీఏ కూటమి పక్షాలతో మాట్లాడుకుంటూ ఏదో ఒక పార్టీ, అధికార పార్టీలో మూడిట్లో ఒక దాంట్లో చేరాలని ఆలోచనలో ఉన్నారు. తెలుగుదేశమా, జనసేన, బీజేపీ. అయితే వీళ్ళు వాళ్ళని చేర్చుకునేటప్పుడు మూడు పార్టీలు చేర్చుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉమ్మడి నిర్ణయం. వాళ్ళు ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, ఇలాంటి వాళ్ళు. ఆయన అక్కడ నెల్లూరులో ఉన్నాడు. ఆయన నీటిపారుదల మంత్రి కాదు, నోటిపారుదల మంత్రి అంటారు ఆయన. ఆవేశపరుడు, ఆలోచన లేదు. అక్కడ ఆయన డెంటల్ డాక్టర్ అనిల్. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళకి ఏ పార్టీ కూడా ప్రవేశం ఉండదు. అంటే సూత్రప్రాయంగా ఒక నాయకుడిని, ఒక పెద్ద నాయకుడిని చేర్చుకునేటప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వాములు ముగ్గురు కలిసి చర్చించుకుంటుని ఆ తరువాత నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన నామకే వాస్తే ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన కోవిడ్లో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా డమ్మీలే, రబ్బర్ స్టాంపులే. ఈయన పేరుకే ఉప ముఖ్యమంత్రి తప్పనిచ్చి నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరిగిపోయినాయి. ఆయన విసిగి వేసారిపోయి రాజకీయాల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్న తరుణంలో ఆయన అభిమానులు, అనుచరులు, నానన్న మనము తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుంది, నీకు మంచి పేరుంది. ఎందుకంటే ఆళ్ల నాని వివాదరహితుడు, నోరు పారేసుకోడు, పెద్దలను గౌరవించే గుణం ఉంది. కానీ ఆ మచిలీపట్నం ఆయన పేరుని నాని, ఆయనకు ఈయనకి పొత్తు పొరపచ్చమే లేదు. కనుక ఆళ్ల నాని అనుచరుల సలహా మేరకు
ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు నాయుడిని ఆయన అడిగితే మంచి వ్యక్తి, కాపు సామాజిక వర్గం, వివాదరహితుడు. ఇక ఏలూరు నియోజకవర్గం కాపుల ప్రాబల్యమున్న నియోజకవర్గం కనుక ఆళ్ళనాని వస్తే అది భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభే కాక దాని ప్రభావం ఏలూరు పార్లమెంటుపై పడుతుందని చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆయన్ని చేర్చుకోవడానికి అంగీకరించినట్టు వార్తలు వెలువడినాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం ఎమ్మెల్యే. సహజంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇంకొక బలమైన నాయకుడు ఆ పార్టీలోకి వస్తున్నాడంటే ఎవరు ఇష్టపడరు. కానీ పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షుడు మాత్రం ఇద్దరు బలమైన వ్యక్తులు ఒక పార్టీలో ఒక నియోజకవర్గంలో ఉంటే పార్టీ బలపడుతుంది. పైగా ఎవరైనా అలిగినా, ఎవరైనా పార్టీలు దూకినా, జంప్ చేసినా ఒకరుంటారనే ఆలోచనతో ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులను ప్రతి నియోజకవర్గంలో పోషిస్తారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే అవుతారు, ఒకరు ఎమ్మెల్సీ అవుతారు, ఒకరు కార్పొరేషన్ అవుతారు, కార్పొరేషన్ కాకపోతే జిల్లా పరిషత్తు, మార్కెటింగ్, ముగ్గురు పెద్దలుంటే ఒకరే శాసనసభ, మిగతా వాళ్ళకి సమాన హోదా ఉంటుంది, ముగ్గురిని కూడా సమానంగా గౌరవిస్తానని చెబుతూనే ఉంటారు. కనుక రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఏ పార్టీ అయినా ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ప్రముఖ నాయకులను ప్రోత్సహించడం సహజమే. బడేటి రాధాకృష్ణ ప్రజలు ఒప్పుకోవట్లేదండి, మన మీద కేసులు పెట్టారని రకరకాలుగా ఆయన వ్యతిరేకతను వ్యక్తపరిచిన కొంతకాలం సమయం ఇస్తారు. ఆళ్ళనాని తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది తథ్యం. ఎవరు వద్దన్నా, ఎవరు ఆపినా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పాపులర్, తిరుగులేదు. ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేయగలరు. చెరువు మీద అలిగితే ఏమవుతుందో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్లా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఆయనకు కూడా ఓపిక, సహనం నశిస్తూ ఉంది. చెప్పినా వినకుండా గీత దాటితే వేటు తప్పదనే నిర్ణయానికి వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 95, 2004 మధ్యలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ విధంగా కఠినంగా ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యం కింద ప్రవర్తిస్తే సహించుననే సంకేతాలు ఇచ్చాడు. ఇక వాళ్ళ పనితీరు గురించి ప్రతి 3 నెలలకు IVRS సర్వే, ప్రజలలో వారి యొక్క పలుకుబడి పనితీరుని ఎప్పటికప్పుడు బేరేజ్ వేస్తూ పోలీసు నిఘా వ్యవస్థ మీద పూర్తిగా ఆధారపడకుండా కొంతమంది ప్రత్యేక టీములను పెట్టి ప్రతి ఎమ్మెల్యే యొక్క పనితీరును అంచనా వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చెప్తూ వచ్చాడు, ఏమని, మీరు ఇసుకలో జోక్యం చేసుకోవద్దు, మద్యం షాపుల విషయంలో జోక్యం చేసుకోవద్దు, కాంట్రాక్టుల విషయంలో జోక్యం చేసుకోవద్దంటే వీళ్ళు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామంది ఇసుక, మద్యం, ఇసుకకి వాళ్ళు ప్రతి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక మద్యం షాపులు టెండర్లు వేయకుండా, టెండర్లు లాటరీలో వస్తే వీళ్ళు శాసించేదేమిటి? తర్వాత ఎవరైనా టెండర్లో 2 లక్షలు కట్టి వస్తే వాళ్ళని బెదిరించడం, మాకు వాటాలు ఇవ్వమంటాం, నువ్వు ఎట్టా ఇక్కడ వ్యాపారం చేస్తావు చూస్తావు, వదిలేసిపో అంటాం. ఈ విధంగా వాళ్ళు 2 లక్షలు చొప్పున ఒక్కొక్కరు 10-20 అప్లికేషన్లు పెట్టుకుంటే ఒకటి వచ్చింది. వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇక కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్ట్ అయినా, భవనం కాంట్రాక్ట్ అయినా, వంతెన కాంట్రాక్ట్ అయినా అన్నీ ఎమ్మెల్యే తన బినామీలను పెట్టి చేయించాలని, అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లను టెండర్ వేయద్దని బెదిరించడం, టెండర్ వేసినా వదిలేసి పొమ్మంటాం, మా వాళ్ళకి ఇమ్మంటాం. పూర్తిగా ఎమ్మెల్యే ఏదో ఆయన సామంతరాజు అనే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను లేకపోతే ప్రభుత్వమే ఉండదేమో అనుకుంటున్నా. అటువంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 3వ కన్ను తెరవబోతా ఉన్నాడు. దాని పర్యవసానం ఏం కాబోతుంది? ఇప్పుడు ఉన్న 164 ఎమ్మెల్యేల్లో 135 మంది తెలుగుదేశం వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు చక్కగా క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. వాళ్ళకి స్వయం నిఘా వ్యవస్థ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, నాయకుల యొక్క పనితీరుని బ్యారేజ్ వేసి పార్టీకి అందిస్తూ ఉంటారు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆజ్ఞలు శిరసావహిస్తూ అవినీతికి దూరంగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇచ్చింది ఎవరంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు.
ఇక దానికి వేటు అనేదే వేటు తప్పదు అనే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ 164 మందిలో ఉన్న 135 ఎమ్మెల్యేలో దాదాపు 45 మంది ఎమ్మెల్యేలపై వేటు పడబోతా ఉంది 2029లో. 2029లో జమిలి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జమిలి ఎన్నికలు జరిగే సమయంలో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నారు. అంతేకాదు 175 నియోజకవర్గాలు 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొన్ని మండలాలు అటు ఇటు మారి ప్రస్తుతం అన్న ఎమ్మెల్యే సీటు కోల్పోయే అవకాశం కనబడుతుంది. పైగా చంద్రబాబు నాయుడు యువతరాన్ని నూతన తరాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఏ విధంగా అయితే బీజేపీ వాళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి సీట్లు లేవంటారో, ఈయన 60 ఏళ్ళు దాటిన సీనియర్లకు స్వస్తి చెప్పి నీ కొడుకునో కోడలనో అల్లుడినో మనవన్నో మనవరాలనో యువతరాన్ని ప్రవేశపెట్టమని చెప్పే పరిస్థితి రాబోతూ ఉంది. ఈ మద్యము ఇసుక కాంట్రాక్టుల విషయంలో ఎవరైతే గీత దాటుతున్నారో వాళ్ళందరికీ వేటు తప్పదు. అప్పుడు ఏం చెప్తారంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది, నీకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానంటారు. ముఖం మీద ఏం చెప్పరు ఆయన. మహిళా రిజర్వేషన్ వచ్చింది కదా మహిళకి వెళ్ళిపోయింది అంటారు. లేదు ఈ మండలాల పునర్విభజన జరగడం వల్ల నీకు సరైన మండలాలు కాదు, నీకు గెలుపు అవకాశాలు ఉండవు అని కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 50 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్లో 7 శాసనసభ స్థానాల బదులు 9 అవుతాయి. ఇదే కాకుండా లోక్సభ సీట్లు కూడా పెరిగే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం 543 సీట్లు ఉన్నాయి. ఇంకో 210 సీట్లు పెరుగుతాయి అనే ఊహాగానాలు ఉన్నాయి. 753 అవుతాయి. ఎందుకంటే నూతన పార్లమెంటు భవనములో ఈ 753 కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 4 నుంచి 5 లోక్సభ సీట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఈ రోజున కొంతమంది విర్రవీగుతున్నారు. అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే అధికారులు రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులను వాళ్ళ నియోజకవర్గంలో నియమించడానికి లెటర్లు ఇవ్వడానికి కూడా డబ్బు తీసుకున్నారనే సమాచారం ప్రభుత్వం వద్దకు, చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఎమ్మెల్యేల పనితీరును ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాలలో కెమెరాలో బంధించి వేశాడు చంద్రబాబు నాయుడు. కొంతమంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా బెల్ట్ షాపుల జోలికి వెళ్తున్నారు, పంచాయతీల జోలికి వెళ్తున్నారు. అంటే పంచాయతీ అంటే వ్యక్తిగత ద్వేషాలు, గ్రూపులు, వాళ్ళను ప్రోత్సహించడం. మొన్న ఎన్డీఏ కూటమిలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ అభ్యర్థుల ఎంపిక సమయంలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దగ్గర కొండ బదులు కొట్టినట్టు చెప్పారు. ఒక 4 అసలు మాకు రాష్ట్రంలో ఎక్కడా పోటీ చేసే అవకాశం ఇవ్వద్దని కరాఖండిగా ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి చెప్పడం జరిగింది. ఈ 4 ఘనులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూల ధోరణిలో ప్రకటనలు ఇవ్వటము, ఎప్పటికప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉండదని చెప్పటం, తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర తులమో ఫలమో తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్న 4 దూరం పెట్టేశారు. మొగమాటం లేకుండా చెప్పారు. ఒక నాయకుడు పల్నాడు జిల్లాలో జన్మించి ఉత్తరాంధ్రలో పాగా వేసి విశాఖపట్నం సీటు కోసం ఆశించాడు. ఇంకొక ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ నాయకుడు. మరొక వ్యక్తి రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు. ఇంకొక నాయకుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రచారకు ఆర్ఎస్ఎస్, ఆయన తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో పాగా వేసి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటం ప్రారంభించాడు. ఈ 4 మాకు వద్దు, వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు ఈ 4 అసహించుకుంటున్నారనే అంశాన్ని కరాఖండిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి తెలియజేయటం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల వారు కూడా తెలియజేయటం జరిగింది. అంత కరాఖండిగా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల జోక్యం వల్ల పక్కనుండే నియోజకవర్గాల్లో ఉండే వారికి కూడా గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే బరి తెగించి అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఉండటం వల్ల మన ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వస్తుందని చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు లోక్సభ పెరిగితే 1 బీజేపీకి ఇచ్చిన, 2 జనసేనకి, 1 తెలుగుదేశం తీసుకుంటారు.
అంటే ఇప్పుడు 6 పోటీ చేసింది బీజేపీ, 3 గెలిచింది. ఈసారి 7 లోక్సభ సీట్లో పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన ప్రస్తుతం 21 అసెంబ్లీలు పోటీ చేసింది, 21 గెలిచింది. 29 ఎన్నికల్లో 30 వరకు జనసేనకి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విధంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ పోటీ చేయబోతా ఉంది. ఈ 3 కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము 10 సంవత్సరాల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి బాగా కనువిప్పు కలిగింది. 2019లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాడు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీలకు, చంద్రబాబు నాయుడికి పూర్తిగా అవగాహన కలగటం వల్ల ఎన్ని నారదలు ప్రవేశించి ఈ 3 పార్టీల మధ్య తంపులు తగాదాలు పెట్టాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి డైరెక్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఫోనుల్లో మాట్లాడుకుంటారు, ప్రత్యక్షంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇద్దరి యొక్క మైత్రిని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన రాజకీయ అనుభవాన్ని గడిస్తున్నాడు, ఆయన పరిపాలన దక్షణ నేర్చుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడిని ఒక గురువుగా భావించి ఆయన యొక్క మాటను శిరసా వహించే ధోరణిలో వెళ్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమిలో ఎవ్వరూ కూడా పక్కకు కదిలే అవకాశం లేదు. ఇక త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతా ఉంది. అక్కడుండే నాయకులందరూ కూడా వివిధ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో చేరిపోతారు. వైఎస్ఆర్సీపీ జెండా పీకేస్తే ఆ మిగిలిపోయిన అడుగు పొడుగు నాయకులు దాన్ని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ఊహాగానాలున్నాయి. 2029లో కూడా జమిలి ఎన్నికల్లో భారతదేశంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఆధ్వర్యంలో ఘన విజయాన్ని సాధించబోతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ జెండా ఎగరైపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కడి కూడా అమలు కాని పక్షంలో ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం, డబుల్ ఇంజిన్ సర్కార్, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం, చూద్దాం. ఈ రోజున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది. అదే కాకుండా బంగ్లాదేశ్లో అక్కడుండే హిందువులపై జరుగుతున్న దాడులకు ఇక్కడ తెలంగాణలో ఉండే హిందువులందరూ ఐక్యత రాగంతో బీజేపీయే కాకుండా బీజేపీకి తోడుగా హిందువులందరూ ఐక్యతాభావంతో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామనే ధోరణితో ముందుకు సాగుతున్న తరుణంలో అక్కడ కూడా 119 సీట్లకు అదనంగా 34 సీట్లు రావడం, 153 సీట్లలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరైపోతూ ఉంది. 28 నవంబర్కి టర్ము పూర్తయిన ఒక 6 నెలల పాటు వాళ్లకు ప్రభుత్వాన్ని పొడిగించి జమిలి ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ బీసీ ముఖ్యమంత్రి జాబితాలో అన్ని సమర్థత, నాయకత్వ లక్షణాలు, రాజకీయ అనుభవం, ప్రభుత్వంలో నంబర్ 2, పార్టీలో నంబర్ 2గా పనిచేసిన అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 4వసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. కొంతమంది రాజకీయ పండితులు ప్రధానమంత్రి మోదీ అన్ని విషయాలలో భౌతికంగా, మానసికంగా, నిర్ణయాల పరంగా అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు కనుక ఆయనకు వయస్సు అనేది అవరోధం కాబోదు. ప్రత్యేకంగా ఆయన కొరకు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సర్వసభ్య సమావేశం ఆయన్ని మళ్ళీ 4వసారి ప్రధానమంత్రిగా కొనసాగించాలనే తీర్మానం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం ఉంది. ఆయనకి అంతా ఫిట్గా ఉన్నారు. ఫిజికల్ ఫిట్, మెంటల్ ఫిట్, అడ్మినిస్ట్రేటివ్ ఫిట్, అన్ని ఫిట్నెస్లు ఉన్నప్పుడు ఆ 70 అనే వయస్సు అవరోధం కాబోదు. 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి మన భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా, అఖండ భారత్గా, వికసిత్ భారత్గా ప్రపంచ దేశాలలో గౌరవప్రదంగా నిలపాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్న తరుణంలో దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాకు అండదండలుగా నిలబడి
మేమున్నాం, ఎన్డీఏ కూటమి విస్తరణకు దక్షిణాదిలో మేము కంకణబద్దులై ఉన్నామని చెప్పి ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆదేశాలను ధిక్కరించి ఇసుకలో మేమే, మద్యములో మేమే, కాంట్రాక్టుల్లో మేమే, అక్రమాలు అరాచకాలు మేమే, జనవరి 13, 14, 15న అక్కడ డబ్బు ప్రమేయం లేకుండా సాంప్రదాయ కోడి పందాలు వేసుకోవటం అనేది ఆనవాయితీ. అక్కడ కూడా ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి మొత్తం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజున జూద గృహాలను ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ గీత దాటిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు వేటు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి వేలంపాట్లో 1, 2, 3 అన్నట్టుగా 1వ ఛాన్స్, 2వ ఛాన్స్, 3వ ఛాన్స్, ఇక అయిపోయింది 3వ ఛాన్స్ అవుట్. ఆయన ఏం చెప్పడు, నీకు నామినేటెడ్ పదవి ఇస్తాం, నేను ఎమ్మెల్సీగా శాసన మండలిలో పంపిస్తామని చెప్పి ఆ శాసనసభ సీట్ని వేరే వాళ్ళకు కేటాయించడానికి ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడు. మోదీ యొక్క అడుగు కోసం అదే బాటలో నా జీవితం సర్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్వర్ణాంధ్రగా రూపుదిద్దటానికి, వికసిత్ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దటానికి నా జీవితాన్ని త్యాగం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు గీత దాటితే మాత్రం ఇక కొరడా జొలిపించడం తప్పదు. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో 3 తెలుగుదేశం ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ అధికారాన్ని పీకి అక్కడుండే లోక్సభ సభ్యులకు కొంతమంది ప్రత్యేకంగా నాయకులకు కేటాయించడం అనేది మనం పత్రికల్లో, సోషల్ మీడియాలో చూస్తున్న విషయమే. క్రమశిక్షణకు మారు పేరైన తెలుగుదేశం పార్టీలో ఇటువంటి ధోరణులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం, కాంట్రాక్టర్లు, అవినీతి, కుటుంబ పాలనకు దూరంగా ఉండకపోతే వేటు తప్పదు అని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.